పిత పుత్ర పవిత్రాత్మనామమున ఆమెన్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మరి గత వారములో మనము ధ్యానించి ఉన్నాము. లూకా శుభవార్త 19వ అధ్యాయము 1-2 వచనాలను మనము ధ్యానించున్నాము. ఈరోజు ధ్యానాంశముగా 3వ వచనాన్ని కొద్దిసేపు మనము ధ్యానించుకుందాం. ఈ 3వ వచనంలో ప్రభువు దాచి ఉంచినటువంటి మర్మాలను ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మన జీవితాలని సరిచేసుకోవటానికి ప్రయత్నం చేద్దామని ఆశపడుతూ ఉన్నాను. ఈ వాక్య భాగాలను వినినటువంటి ప్రతి విశ్వాసి కూడా మరి ఈ జక్కయ్యలో ఉన్నటువంటి ఈ 3వ వచనములో ప్రభు పలికినటువంటి ఆ యొక్క అంతరార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన అనుదిన జీవితంలో పాటించే విధముగా మనం ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా మీకు తెలియజేస్తూ 3వ వాక్యాన్ని ఒకసారి మనము చదువుకుందాం. అతడు యేసును చూడవలెనని యత్నించెను, కానీ పొట్టివాడగుట చేత జనసమూహము ఎక్కువగా ఉండుట చేత చూడలేకపోయాను. ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, అతడు యేసును చూడవలెనని ప్రయత్నము చేశాను అంటే ఆశపడ్డాడు. ఇప్పటి వరకు కూడా మరి జక్కయ్యను ఎరుకో పట్టణంలో నివసించేవాడిగా, లేదా పన్నులు వసూలు చేసేటువంటి వాడిగా, లేదా ధనవంతునిగా, లేదా ఒక పాపిగా మనం విన్నాం. అన్యాయస్తుడుగా, లేదా అహంకారము కలిగినటువంటి వాడుగా, గర్వముగా జీవించినప్పటికీ కూడా యేసయ్యని గురించి అతను తెలుసుకున్నాడని ఈ వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఎందుకనంటే అతడు పాపిగా ఉన్నాడు, అన్యాయముగా జీవించాడు, అక్రమంగా సంపాదించాడు, ధనవంతుడిగా ఉన్నాడు, అహంకారం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా యేసయ్య అంటే ఎవరు, ఎందుకు ఈయన గురించి అందరూ యేసయ్య యేసయ్య అని చెప్పుకుంటున్నారు అని యేసయ్యను గురించి ఆయన విన్నాడు. అంటే తన అంతరాత్మ ఎంత గద్దించినా, ఎంత కఠినముగా ఉన్నప్పటికీ కూడా మరి యేసయ్య చేసినటువంటి కొన్ని పనులను, లేదా యేసయ్యను గురించి అనేక మంది అనుకునేటువంటి ఆ యొక్క విషయాలను అతను విన్నాడు. విని అసలు ఈయన ఎవరు, అసలు ఎలా ఉంటాడు, ఈయన గురించి అంటే గొప్పగా చెప్తున్నారు, ఈయన గురించి అంటే ఆశ్చర్యమైన కార్యాలు చెప్తున్నారు, ఈయన గురించి అంటే గొప్పగా చెప్తున్నారు, అసలు ఈయన ఎలా ఉంటాడో చూడాలి అనేటువంటి ఒక ఆశ జక్కయ్యలో పుట్టింది. అందుకనే అతడు యేసును చూడవలెనని ప్రయత్నించెను. యేసును గురించి ఆయన ఏమిని ఉంటాడు? వాక్యంలో మన భాగం చూసినట్లయితే మరి రోగాలను స్వస్థపరుస్తున్నాడని విన్నాడు, కుంటివారిని, మూగవారిని, చెవిటివారిని బాగు చేస్తున్నాడని విన్నాడు, గురుడ్డివాడు, పక్షవాత రోగిని, రక్తస్రావుని బాగు చేశాడని వింటున్నాడు, పేతురు గారి యొక్క అత్తను బాగు చేశాడని విని ఉంటాడు, లేదా కుష్ఠరోగులను ఆయన స్వస్థపరిచాడని విని ఉంటాడు, లేదా బెతస్దా కోనేటి వద్ద 35 సంవత్సరాల్లో పక్షవాత రోగి అక్కడ పడి ఉంటే వ్యక్తిగతంగా అతన్ని కలుసుకుని అతనికి స్వస్థతనిచ్చాడనే విషయాన్ని తెలుసుకుని ఉంటాడు, లేదా ఓచ చేయగలవాడు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అదిగో స్వస్థపడినట్లుగా విషయాన్ని విని ఉంటాడు, జలోదర రోగిని స్వస్థపరిచినటువంటి విషయాన్ని అతను తెలుసుకున్నాడు, అపవిత్రమైన ఆత్మలను ఆయన పోగొడుతున్నాడని చెప్పి ఆ మాటలను ఆయన విని ఉంటాడు, లేదా శతాధిపతి సేవకునికి స్వస్థత చేకూర్చినట్లు విషయం అతను తెలుసుకున్నాడు, యాయిరు కుమార్తెను బ్రతికించినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు, కానాను స్త్రీ కుమార్తెను బాగు చేసినటువంటి విషయాన్ని తెలుసుకున్నాడు, ఆ ముల్కు చెవి తెగిపోయినప్పుడు ఆ చెవిని అతికించినట్లు తెలుసుకున్నాడు, దయ్యము పట్టిన వాళ్ళకి ఆ దయ్యాలను అంటే అపవిత్ర ఆత్మలను తన ప్రార్థన ద్వారా మరి విడిచిపెట్టే విధముగా ఆయన ప్రార్థన చేస్తున్నాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తున్నాడు, అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు అని విన్నాడు.
పేతురికి ఒక మాట చెప్తే వలలో చేపలు పడిన విషయాన్ని అతను విన్నాడు. లేదా 5 రొట్టెలను 2 చేపలు 5,000 మందికి ఆహారాన్ని పంచిపెట్టాడంట అనేటువంటి విషయాన్ని ఆయన విని ఉంటాడు. లేదో పడవలో ప్రయాణం చేస్తూ సముద్రంలో ప్రయాణం చేస్తున్నాడు, ఒక తుఫాను వస్తే ఏ తుఫాను ఆగును గద్దించినటువంటిప్పుడు తుఫాను నెమ్మదిపరిచిన విధానాన్ని తెలుసుకుని ఉంటాడు. యేసు ప్రభువు నీటి మీద నడిచి వెళ్ళినటువంటి ఆశ్చర్యమైన కార్యాన్ని జరిగిందని ఆయన తెలుసుకుని ఉంటాడు. ఇదిగో అంజూరపు చెట్టును శపించినప్పుడు ఆ చెట్టు మొత్తము నశించిపోయిందనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకుని ఉంటాడు. మానవ శరీరంపై తనకున్నటువంటి అధికారం గురించి తెలుసుకున్నాడు. దుష్ట శక్తులపై తనకున్నటువంటి ఆధిపత్యాన్ని గురించి తెలుసుకున్నాడు. ప్రకృతిపై తనకున్నటువంటి అధికారాన్ని గురించి తెలుసుకున్నాడు. మానవ రోగాలపై ఉన్న అధికారము, లేదా జీవంపై తనకున్నటువంటి అధికారము, ఇంకా ఎన్నో 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 అద్భుతాలని ఈయన చేశాడని ఆయన జక్కయ్య విన్నాడు. ఎన్ని అద్భుతాలు వచ్చినాయండి! ఎన్నో అద్భుతాలు, ఇంకా లేఖనాల్లో రాయినటువంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయని మనం చరిత్ర చెబుతూ ఉంది. కాబట్టి ఈ అద్భుతాలన్నీ కూడా ప్రభువు చేసినటువంటి యొక్క అద్భుతాలను చెప్పాలంటే ఎట్లా ఉంటుందండి? చెప్పలేం. ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వానిని వివరింప కీర్తించుదా. ఎన్నెన్నో అద్భుతాలు చేసితివి, వానిని వివరింప కీర్తించుదా. అన్నిటినీ నేను చెప్పాలంటే నా యువు అంతయు చాలదయా. నువ్వు లేకనే లేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. నువ్వు లేకనే లేను ప్రభువా, నీ తలంపు లేక మహిమెక్కడ దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ జక్కయ్య ప్రభువు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యాలను, అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాడు. తెలుసుకుని ఈ స్థితిలో, తెలుసుకున్నటువంటి స్థితిలో ప్రభువుని చూడాలి అనేటువంటి ఒక ఆశ జక్కయ్యలో కలిగింది. ఇన్ని అద్భుతాలు చేసేటువంటి మనిషి ఎలా ఉంటాడా అని చూడాలని ఆశ పుట్టింది. మనం కూడా అంతే కదా. ఒక వ్యక్తి ఒక గొప్ప వ్యక్తి మనకు కనపడినప్పుడు, లేదా ఒక వ్యక్తిని గురించి ఒక వ్యక్తిని గురించి మనం అనేక విషయాలు విన్నామనుకోండి, అతను ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు, ఒకసారి చూద్దాం ఎలా ఉంటాడు అనేటువంటి ఆశ మనకు కూడా ఉంటుంది. అలాగే ఎన్ని ఆశ్చర్యకార్యాలు, ఇన్ని అద్భుత కార్యాలు చేసినటువంటి ఎంతమంది జనం ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఒకసారి చూస్తే పోలా, ఒకసారి చూడాలి అనేటువంటి ఆశ తన హృదయంలో వచ్చింది. ఆయన ఎలా ఉంటాడో చూడాలనేటువంటి ఆశ పుట్టిన తర్వాత ఆ ఆశ అతన్ని నడిపిస్తూ ఉంది. ఎలా చూడాలి అని ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచును అనేటువంటి లేఖనము జక్కయ్య జీవితంలో నెరవేరిందని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు అన్యాయంగా జీవించాడు, అక్రమంగా జీవించాడు, మోసగాడిగా జీవించాడు, లేదా ధనవంతుడిగా జీవించాడు, లేదా కఠినమైనటువంటి వాడిగా జీవించాడు. అయినప్పటికీ కూడా యేసును చూడాలనేటువంటి ఆశ అతనిలో రేకెత్తిందని వాక్యం మనకి బోధిస్తూ ఉంది. ఆ ఆశను అతను ఆపుకోలేకపోయాడు. అదే అతనికి విశ్వాసమునకు బీజం వేసింది. విశ్వాసమునకు బీజం అక్కడే మొదలైంది. విత్తనము నాటాడు, విశ్వాసం అనేటువంటి విత్తనాన్ని నాటాడు. అందుకని 3వ వచనంలో అతడు యేసును చూడవలెనని యత్నించను, ప్రయత్నం చేస్తున్నాడు. అతను ప్రయత్నం చేస్తున్నాడు అంటే ఇక్కడ ప్రభువు ఈ యొక్క వాక్య భాగాన్ని మనం జాగ్రత్తగా చూసినట్లయితే ఎలాంటి ఆశ నువ్వు కలిగి ఉన్నావా? ప్రభువు నీ జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. నీ జీవితంలో కూడా అనేకమైన ఆశ్చర్యకార్యాలు చేశాడు. నీకు తెలిసినటువంటి వారి బంధువులు, స్నేహితులు
ఇరుగు పొరుగు వారు అనేక మందికి దేవుడు మేలులు చేశాడు. అవన్నీ కూడా నువ్వు వింటూ ఉన్నావు. అవన్నీ కూడా నువ్వు వింటూ ఉన్నావు. అవన్నీ కూడా నువ్వు మరి సాక్ష్యం రూపంలో చెప్పేటువంటి వ్యక్తుల యొక్క సాక్ష్యాలు కూడా నువ్వు వింటూ ఉన్నావు. నీకు యేసయ్యను చూడాలని ఆశ లేదా? జక్కయ్యకు కలిగినట్లుగా నేను కూడా యేసయ్యను చూడాలి అనేటువంటి ఆశ నీ హృదయంలోనికి వచ్చిందా? వాక్యం ఈరోజు మనకి హెచ్చరిక చేస్తూ ఉంది. వాక్య భాగంలో మనం చూస్తే యేసయ్యను ఎప్పుడైతే చూడాలని జక్కయ్య ఆశపడ్డాడో ఆ ఆశ జక్కయ్యని ఎటువైపు నడిపిస్తుందో ఇంకా మిగిలినటువంటి వాక్య భాగ్యాల్లో మనం ధ్యానించుకుందాం. కాబట్టి 3వ భాగంలో మనం చూస్తే యేసయ్యను చూడాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే ఇక్కడ తర్వాత భాగం చూడండి. కానీ పొట్టివాడగుట చేత జనసమూహము ఎక్కువగా ఉండటి చేత చూడలేకపోయెను. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే జనసమూహం యేసయ్య దారిలో వస్తూ ఉంటే అనేక మంది ప్రభువును వెంబడిస్తూ ఉన్నారు. యేసయ్యను వెంబడిస్తూ ఉన్నారు. రోగులేమి, మరి అనేకమైనటువంటి వ్యాధులతో బాధపడేటువంటి వారు అనేక మంది ప్రజలు మరి ప్రభువుని వెంబడిస్తూ ఉన్నారు. అనేక జనసమూహము చూడండి, మరి జనసమూహము ఎక్కువగా ఉండునందున అని రాయబడి ఉంది అక్కడ. అంటే ఎంతమంది జనం ఉన్నారో చూడండి యేసు ప్రభు చుట్టూ. ఆ యేసు ప్రభు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణం వెళ్తూ ఉంటే ఉన్నారు. అయితే జక్కయ్య ప్రయత్నం చేశాడు. ఎందుకంటే ఇతనిలో ఆశ ఉంది కదా. వచ్చాడు. వస్తే అక్కడ ఏం జరిగింది? అతడు పొట్టివాడగుట చేత, వాక్యభాగం చక్కగా చెబుతుంది, పొట్టివాడగుట చేత జనసమూహము ఎక్కువగా ఉండట చేత యేసు ప్రభుని చూడలేకపోయాడు. అప్పుడు ఇక్కడ వాక్య భాగంలో మనం చూస్తే ప్రభువుని చూడాలని తహతహలాడిపోతూ ఉన్నాడు. యేసయ్య పట్టణానికి వస్తున్నాడని తెలిసి తన పనులన్నీ కూడా పక్కన పెట్టి యేసయ్యను ఎలా చూడాలి అని ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు. మరి ఆదివారం నాడు దేవాలయమునకు మనము యేసయ్య పిలుపు విని మనము ఎంత తొందరగా దేవాలయానికి వస్తూ ఉన్నాం. అసలు వస్తున్నామా, రావటం లేదా? ఆ పిలుపుని పక్కన పెట్టేసి మన పనుల మీద మనం ఉన్నామా? యేసయ్యను చూడాలనేటువంటి ఆశ నీలో ఉన్నదా లేదా? ఒకవేళ నీకు ఆశ ఉంటే ప్రభువుని ఎలా కలుసుకోవాలని నువ్వేమన్నా ప్రయత్నం చేస్తున్నావా లేదా? ఇక్కడ పొట్టివాడు అయినప్పటికీ కూడా ఆ గబగబా యేసయ్య దగ్గరికి వెళ్తే ఆ జనములో యేసయ్య కనబడడు అని తెలిసి కూడా ఆ జనాల్లోకి వెళ్ళాడు. వెళ్తే యేసయ్య ఆయనకు కనిపించలేదు. అందువలన పొట్టివాడైనందువలన, జనము గుంపులుగా ఉన్నందున ఆయనను చూడలేకపోయాడు. ఈరోజు మనకున్నటువంటి ఇబ్బందులేంటి? ప్రభువుని చూడలేకపోవటానికి మనకున్నటువంటి ఆటంకాలేంటి? ఒక ప్రశ్న వేసుకుందాం మనం. జక్కయ్య ప్రభువుని చూడలేకపోవటం కారణం ఏంటి? తన యొక్క పొట్టితనము. అతడు కొరచగా ఉండటం వలన చూడలేకపోయాడు. ఇంకొకటి, జనము గుంపులుగా ఉండటం వలన కూడా అతను చూడలేకపోయాడు. మరి నీకున్నటువంటి ఆటంకం ఏంటి? ప్రభువుని చూడలేకపోవటానికి నీకున్న ఆటంకం ఏంటి? వ్యాపారాల, ఈ లోకమైనటువంటి ఆశల, అనారోగ్యాల? ప్రభువుని చూడలేకపోవటానికి నీకున్నటువంటి ఆటంకం ఏమిటో ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఆదివారం నాడు దేవాలయంలో ప్రభువుని కలుసుకోవటానికి నీకున్నటువంటి ఆటంకం ఏంటి? నువ్వు ఒక హృదయంలో ప్రశ్న వేసుకో. జక్కయ్యకు ప్రభువుని చూడలేకపోవటానికి పొట్టివాడు అనేది ఆటంకంగా ఉంది. అయితే జక్కయ్య, నేను పొట్టిగా ఉన్నాను కదా, చూడాలని ఆశ అయితే ఉంది, కానీ చూడలేకపోతున్నాను, సర్లే అని సరిపెట్టుకున్నటువంటి పరిస్థితి ఏమన్నా ఈ వాక్య భాగంలో మనకు కనిపిస్తుందా? లేదు.
వాక్యభాగంలో మనకి కనిపించట్లేదు. తనకున్నటువంటి ఆ యొక్క అడ్డంకిని ఎలా తొలగించుకోవాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. తనకున్నటువంటి అడ్డంకిని, నేను ఏమైనా సరే ప్రభువును చూడాలి, ప్రభువును చూడాల్సిందే, నేను బలీయముగా ఉంది, తహతహలాడిపోతున్నాడు. ఎందుకని? వాళ్ళకి అది చేశాడంట, వీళ్ళకి ఇది చేశాడంట, వాళ్ళకి అది చేశాడంట. అసలు ఎలా ఉంటాడు ఈయన? ఒకసారి చూద్దాం. మనసు కుదుట పడతలేదు. అందుకనే జక్కయ్య, నేను పొట్టిగా ఉన్నాను కదా, నా పొట్టితనమే నాకు ఇప్పుడు ప్రభువును ఆయన చూడటానికి అడ్డంకిగా ఉంది కదా, ఎలా తొలగించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాడు. కాబట్టి జక్కయ్య ధనవంతుడు కనుక ఆయన ఇంకొక మార్గం కూడా ఆలోచించవచ్చు. జక్కయ్య ధనవంతుడిగా గబగబా ఆ గుంపులోనికి వస్తే, ఆ గుంపులోని ప్రజలందరూ తన అధికారాన్ని బట్టి ఆ ప్రజలందరూ కూడా, ఇదిగో జక్కయ్య గారు వచ్చారు, పక్కకోండి అని ప్రభు దగ్గరికి చూడటానికి వెళ్ళొచ్చు. ఆ ధనవంతుడైన జక్కయ్య ఆ ప్రజల ముందుకు వచ్చినప్పుడు, జక్కయ్య గారు వస్తున్నారు, పక్కకు ఉండండి అని చెప్పి యేసయ్యను చూడటానికి అందరూ కూడా దారి ఇచ్చేవాళ్ళే. కానీ జక్కయ్య అలా చేయలేదు. ఒకవేళ ధనవంతుడిగా ఉండి, నేను ధనవంతుడిని కదా, ఎవరికి ఏది చెప్పినా కూడా చేస్తారు అని చెప్పి తన యొక్క యేసయ్య శిష్యులను పిలిచి, అయా యేసయ్యను ఒకసారి మా ఇంటికి రమ్మను అని కబురు చేస్తే యేసయ్య వెళ్ళేవాడేమో? ఒక ప్రశ్న. యేసయ్య వెళ్ళేవాడేమో? ధనవంతుడు కబురు చేస్తే యేసయ్య వెళ్ళేవాడేమో? ఒకసారి మనము ఆలోచన చేద్దాం. కానీ అలా చేయలేదు. యేసయ్యను చూడటానికి తన అధికారాన్ని కానీ, తన యొక్క పదవిని కానీ, తనకున్న ధనమును కానీ దేనిని కూడా ఉపయోగించడానికి ఆయన ఇష్టపడలా. ఏమి ఇష్టపడుతున్నాడంటే, యేసయ్యను చూడటానికి అసలు నాకేది ఆటంకంగా ఉంది అని తెలుసుకున్నాడు. అదేమిటంటే పొట్టితనం. కాబట్టి ఈ పొట్టితనము అనేది ఇక్కడ అడ్డంకిగా ఉంది, నాలో ఈ పొట్టితనము అడ్డంకిగా ఉంది అని తెలుసుకుని దానిని తొలగించుకోవటానికి, దానిని ఎలా తొలగించుకుని ప్రభు దగ్గరికి వెళ్ళాలి, ఆయన చూడాలి అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ వాక్య భాగ్యంలో ఉన్నటువంటి భాగాన్ని మనము చూసుకున్నట్లయితే, మరి జక్కయ్య భౌతికముగా పొట్టివాడిగా ఉన్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి? నువ్వు ఎందులో పొట్టివాడిగా ఉన్నావు? అంటే మనిషి అయితే నేను చాలా ఎత్తుగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావేమో. ఆధ్యాత్మిక జీవితంలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? ప్రార్థనా జీవితంలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? పాటలు పాడటంలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? దేవుని గురించి చేసినటువంటి మేలును సాక్ష్యం ఇవ్వటంలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? దేవుని వరాలు పొందుకోవటంలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? దేవునికి మరి ఆ కానుకలు ఇవ్వటంలో నువ్వు పొట్టివాడిగా ఉన్నావా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకో. నీకున్నటువంటి ఆటంకాలను తొలగించుకొని నేడే ప్రభు దగ్గరికి రావాలని, ప్రభువు దగ్గరని చూడాలని, నువ్వు ఆశపడాలని జక్కయ్య జీవితం ద్వారా ప్రభువు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, యేసుక్రీస్తును నేడే చేర్చుకో, నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. సంతోషమే సమాధానమే, సంతోషమే సమాధానమే, చెప్పనాశక్యమైన సంతోషం, చెప్పనాశక్యమైన సంతోషం. ఈ సంతోషము
నీకు కావలెనా? ఈ సంతోషము నీకు కావలెనా? నేడే యేసు నొద్దకు రాము, నేడే యేసు నొద్దకు రాము. ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, జక్కయ్యలాగా ఆశ కలిగి ప్రభువుని చూడటానికి, ప్రభువుని కలుసుకోవటానికి నువ్వు ప్రయత్నం చేయాలని, ఆ కలుసుకునేటువంటి మార్గంలో, ఆ కలుసుకునేటువంటి విధానంలో ప్రభువుకి చేరువయ్యేటువంటి విధానంలో ఏది అడ్డంకిగా ఉన్నదో దానిని తొలగించుకుని ప్రభువుని చేరుకోవటానికి నువ్వు ఆలోచన చేయాలని ఈరోజు 3వ వాక్య భాగము ద్వారా ప్రభు మనల్ని మరి జ్ఞాపకపరుస్తూ ఉన్నాడు. నీ ఆటంకం ఏంటి అనేది నువ్వు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఈ యొక్క దినమున ప్రత్యేకంగా ఈ వాక్య విషయాలను, ఈ వాక్యంలో ఉన్న అంతర్ విషయాలను, సూక్ష్మమైనటువంటి విషయాలను ప్రభువు ఈ వాక్యంలో దాచి